నా ఓకే అయిపోయిందయ్యా. నా వల్ల నేనేం చేశారా? మొత్తం నేనే చేశాను. ఎవరు చేశారా? ఆఫీస్ కలీగ్స్ కూడా అదే అన్నారు. అందరినీ వదిలేసి మమ్మల్ని ఫోకస్ చేసేందుకు ప్రభాస్ అన్నారు. ఎవరిని వదిలేసాను, ఎవరిని ఫోకస్ చేయలేదు అన్నారు. ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరెవరు ఉండకూడదు అనుకుంటున్నారు ఏదైనా కానీ తలపతి కోసమే. తలుపు తీ అంటే తెట్టే అన్నిసార్లు తలుపు తీస్తే ఎలాగండి అంటారా? కొడతారు. నేను నాకు అర్థమైంది. ఏంటి తలుపు తీయడానికే? సినిమాకి వెళ్ళి వాళ్ళందరూ తలుపులు తీస్తున్నారు. ప్రతి విజయ్ సినిమా ముందు నేను సిక్ అవ్వడం కామన్. నువ్వు నేను ఆ సినిమా హిట్ అవ్వడం కూడా కామన్. అది గుర్తుపెట్టుకోవట్లేదు నువ్వు. అయ్యో హిట్ అన్నాడు నువ్వేరా. అద్భుతమైన సినిమా హిట్ అని చెప్తున్నా మా అనుభవి నువ్వు ఒక్కడివే. ఏంట్రా పవన్ ఏదో మాట్లాడుతున్నావు కానీ నాకు వినపట్లేదు నీ దగ్గర నుంచి. ఆ వాయిస్లో బేస్ మొత్తం ఎగిరిపోయింది. జ్వరం తెచ్చుకున్నాడు, ఎక్కడి నుంచో జలుబు తెచ్చుకున్నాడు, మాకంటే ఇచ్చాడు. మేము కష్టం పడుతున్నాం, వాడికి ఇప్పుడు కామెడీగా ఉంది. ఎనీవేస్, హాయ్, హలో, నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ, ఏ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. మళ్ళీ మనం ఈసారి లేట్గా వెళ్తాం కదా, రిలీజ్ రోజు వెళ్ళట్లా. అంతా పవన్ గారి వాళ్ళే. నేనేం చేశాను? నీకే లీవ్ లేదు కదరా, నీకు లీవ్ కోసమే కదరా మనం 1 day లేట్గా బుక్ చేసాం. ఆయన ఏంటి మరి? నాకు ఇవాళ కూడా లాగిన్ ఉంది, అయినా సరే నేను లేట్గా వెళ్ళట్లా. ఏదైనా తలపతి కోసమే. తలుపతి మాకు తెలియలేదు. ఆఫీస్ వాళ్ళు, మీ ఆఫీస్ వాళ్ళు గొప్ప వాళ్ళరా. తమిళనాడు వాళ్ళు ఇలా ఉంటారంటే మనకు తెలియని కూడా తెలియదు. బేసిక్గా మనకు తెలుగులో ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఈ ఆఫీస్లో ఇస్తారా టికెట్లు? మాది అద్భుతమైన కంపెనీరా, ఎక్కడ లేని ఎంతో మా దగ్గర దొరుకుతాయి. అవునవును, విజయ్ సినిమా రిలీజ్ అయితేనే ఇలాంటి హడావుడ్లన్నీ. జైలర్ కూడా ఇచ్చారు అనుకోండి కదా అప్పుడు. జైలర్ మూవీకి కూడా వీళ్ళకి ఇచ్చారు. మేబీ పొలిటికల్ ఎంట్రీ ఎవరెవరికి ఉంటుందో వాళ్ళందరికీ కార్పొరేట్ నుంచి సపోర్ట్ ఇదేనేమో. సరే వద్దులే, మనకి తీసేయండి నెక్స్ట్ ఎందుకులే పాలిటిక్స్. కానీ ఆ టాపిక్ వదిలే. వీళ్ళ పాలిటిక్స్ అసలు చాలా కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారో వీళ్ళకి కూడా తెలియదు. అదే కదా, వద్దులే. మొన్న అదేంటి నిన్న వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ షోస్కి వెళ్ళారు రా బాబు. వాళ్ళ ఫ్యాన్స్ 3 గంటలు సినిమాలు. ఐ నో వీఆర్ మూవీ లవర్స్, బట్ మరీ 3 గంటలు 2 సార్లు అంటే బ్యాక్ టు బ్యాక్. ఆఫీస్లో కూడా ఎంతసేపు కూర్చోవాలి సీట్లో మనం. జ్వరం రావడానికి కారణం ఎవడరా? నాకు అర్థం కాలేదు సార్. వీడేం చేశాడు? నా వల్లరా? నేను మంచోనరా. ఎక్కడెక్కడో తిరిగావు, తెచ్చావు, రూమ్ తెచ్చావు, 2 రోజులు సాగుకొట్టావు. సరిగ్గా చెప్పండి రా, మనది యూబై అనే కంటెంట్ ఏ కాదు. జ్వరం తెచ్చుకున్నావు. మేము యూబైలోనే ఉన్నాం, వీడే ఏలో ఉన్నాడు. లేదు, మేము మంచిగానే మాట్లాడు. మనం ఇంకా వెళ్ళలేదు, వద్దు కూడా. మనది ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. మన ఫ్యామిలీలే చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. బట్ డెఫినెట్లీ పవన్ గడికి సెట్ అయిపోతుంది సండే ఆర్ సాటర్డే. ఈసారి మాత్రం ఖచ్చితంగా అనుకున్న రియాక్షన్ వీడియో వస్తుంది. ఎవరు సెట్ అయిపోతుంది? ఏ కంటెంట్ ఆయనే. మనం లాస్ట్ సాటర్డే ప్లాన్ చేసింది బిస్కెట్ అయింది, కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. లేదు సబ్స్క్రైబర్ చూద్దాం, థియేటర్కి వెళ్ళి థియేటర్లో చొల్లేసుకుందాం. ఎందుకంటే తలపతి గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? తలపతి సినిమాలు మాట్లాడుకోవాలంటే మహేష్ బాబు సినిమాలు మాట్లాడుకున్నట్టే మనం. ఏంటి సార్ అది? తలపతి సినిమాలు మాట్లాడుకోవాలంటే మహేష్ బాబు సినిమాలు మాట్లాడుకున్నట్టే మనం. సో అన్ని మనం మాట్లాడుకోలేం కదా. మహేష్ బాబు గురించి మనం మళ్ళీ మహేష్ బాబు సినిమా మాట్లాడుకుందాం. కొడతారు మనం, నాకు అర్థమవుతుంది. ఏమున్నారా, ఇంకా నాకేం తట్టట్లేదు. అంటే మంచి సినిమాలు ఉన్నాయనుకో. కత్తి ఒకటి బాగుంటుంది, తుపాకీ ఒకటి బాగుంటుంది. అండ్ మాస్టర్ యాక్చువల్గా నాకు నచ్చలేదు రా. జనాలందరికీ సూపర్ హిట్ అన్నారు కానీ సూపర్ హిట్ అది.
మాస్టర్ మరి పెద్ద బ్లాక్ బాస్టరే ఎక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణ రెండిట్లో. విజయ్ సేతుపతి క్యారెక్టర్ బాగుంటుంది, బట్ ఇట్ వాస్ రొటీన్ కమర్షియల్. లోకేష్ కనకరాజే ఇట్స్ రొటీన్ కమర్షియల్. దాంట్లో నాకు కొత్తగా పెద్దగా ఏం కనబడలేదు. అలాంటి సినిమాలు తెలుగులో మాస్టర్ అని ఒక చిరంజీవి కూడా వచ్చింది. మొత్తం అన్నీ అలాంటి సినిమాలే కదా. సో నాకు పెద్ద మాస్టర్ ఏం ఎక్కలేదు. అండ్ టెక్నికల్గా బాగుండేది మూవీ మాస్టర్. నాకు తెలిసినంత వరకు మాస్టర్ తర్వాత కాస్త కూస్తో కమర్షియల్గా వైడ్ రేంజ్లో రిలీజ్ అయిన మూవీ ఇదే. తలపతి ఫ్యాన్లో మాస్టర్ తర్వాత. బికాజ్ మధ్యలో వచ్చింది మన టీవీ సీరియల్ ఒకటి వచ్చింది, వారసుడు అని టీవీ సీరియల్ వచ్చింది. మాస్టర్ తర్వాత కదా అది. అంతే, లండన్లో కూర్చొని చూశాను వెళ్ళి తమిళ్లో. లియో ముందు 23 జాన్యువరి అది. నేను అసలు బలైపోయిన రోజుల్లో అవి. థియేటర్కి వెళ్ళి ఇలా కూర్చున్నాను అంతే. 3 గంటల తర్వాత వరుణ్ వీరేంద్ర లేపారు, రే బతుకున్నావా పోయావా అని. ఎందుకు తీసుకొచ్చారా దీనికన్నా. సో పెద్ద పెద్ద మనకి తెలిసిన విజయ్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ తుపాకీ అప్పటి నుంచే మనకు తెలుసు. తెలుగులో డబ్బై రిలీజ్ అవడం. దానికి ముందంతా కూడా మనకి ఛత్రపతి సినిమా మా మూవీస్ లో అప్పుడు ఛత్రపతి సినిమా అతనొక్కడే సినిమాలు కలిపి సో త్రిషాను వాడు లైక్ ఫ్లైఓవర్ నుంచి దూకే సీన్లు ఇవన్నీ. అందుకని అతడు ఒకటి, అభిమన్యుడు ఒకటి, ఛత్రపతి ఒకటి మిక్స్ చేసి ఒకటి ఎలా ఉండదు. అందుకని మనకు తెలియదు అనమాట ఆ సినిమాలు ఏ సినిమా అని. దానివల్ల మనకి అంత గుర్తించలేదు విజయ్ని. ఆఫీస్లో వాళ్ళు మాత్రం స్టిల్ నౌ దే సీ విజయ్ యాజ్ అన్ ఐడల్. ఎందుకంటే వాళ్ళు చెప్పారు రఘు అంటాడు. ఒక్కడు మూవీ రీమేక్ ఉంది కదా గిల్లీ. ఇక్కడ ఆ గిల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు మనకి ఎలాగా మన యంగ్స్టర్స్ కూడా కదా, అప్పుడు మనం లిటరలీ పుట్టిన ఏజ్ కదా, 3-4-5 years. వాళ్ళందరూ సమ్వేర్ అరౌండ్ 8-9 years ఏజ్. సో వాళ్ళందరికీ ఎంత ఇష్టం అంటే ఆ సినిమా చూస్తూ పెరిగాం ప్రభాస్ మేము. మనం రిపీటెడ్గా చూసిన సినిమా ఏంటరా లైక్ కలేజా లాగా, కలేజా, ఇంకోటి ఏదో ఉంటుంది జల్సా. అలా వాళ్ళు ఆ సాంగ్లు అవి మేము చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం ప్రభాస్. అది రీమేక్ అంటే ఒప్పుకోం ప్రభాస్ అన్నారు. సర్లే మీ ఇష్టం అన్నాను నేను. తెలుగులో ఫస్ట్ వచ్చిందిరా పోన్లే. ఇంకా వాళ్ళని మమ్మల్ని అలా చిన్నప్పటి నుంచి మేము నమ్ముకున్న మా నమ్మకాన్ని మీరు అందరు కాదంటున్నారు ఎందుకు ప్రభాస్ అని. ఇదే అన్నారా వీళ్ళందరూ, 2-3 అన్నారా. ఓకే మీ నమ్మకాలను దెబ్బతీసే అంత ఎందుకులే, ఊరుకు అన్న. నిజంగా ఆ మాట్లాడిన తర్వాత నేను మా కలీగ్స్ అందరూ అదే స్ట్రెచ్ అదే అన్నారు. చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగాము, ఆ పాటలు వింటూ పెరిగాము. ఏదైనా డాన్స్ చేయాలి, స్కూల్లో ఫంక్షన్ రావాలంటే ఇక గిల్లీ సాంగ్సే. చిన్నప్పటి నుంచి అదే పాటలు ఇప్పటికీ పెడతారు. విజయ్ సినిమాకి ఆ సాంగ్ గిల్లీ సాంగ్స్ అన్ని ఒక లిస్ట్. పోకిరి, గిల్లీ వీళ్ళకి పెద్ద హిట్లు. కొంచెం నాట్ మిక్స్ అవుతుంది. అండ్ సాంగ్ బాగుంటుంది, ఫ్రాంక్లీ సాంగ్ బాగుంటుంది, బాగోదని కాదు. బట్ మనం ఒప్పుకోలేము తమిళ్లో అది అంత బాగుందా, తెలుగులో అంత బాగుందా అనే దానికి వద్దులే డిస్కషన్లు, మళ్ళీ ఆర్గ్యుమెంట్లు, గొడవలు అవుతాయి. ఎనీవేస్ థియేటర్లో సినిమా ఎలా ఉందో చూద్దాం. సీ యూ దేర్. బాయ్. Screen 15. మామూలుగా కాదు. ఎగ్జామ్ లేట్ అయితే పరిగెడుతున్నారు వీళ్ళు. అదిగో అదే కదా, అది అమ్మ బాబోయ్. ఏట్రా వీళ్ళని చూస్తుంటే వైపు వస్తుంది. ఒకే వైపు మామూలుగా లేదేమి.
ఏంట్రా ఇదో మేజ్లా ఉంది. 15 స్క్రీన్లో 17 to 20 స్క్రీన్స్లో ఉందిరా. ఓన్లీ గోటే. లోపల వద్దాం. ఇదిరా సినిమా అంటే చెవులు దగ్గర వెళ్ళిపోతున్నాయి. అరే మధ్యలో అంతా ఖాళీ రా, వెళ్ళిపోతాను రా. స్పీకర్ పక్కనే உங்களுக்கு என் தோற்றமோ பேச்சு ஆனால் என் வாசம் தெரியுமா? Denver, the center of my success. సినిమా చూస్తే ఇంత నిద్ర వస్తుంది అంటారా నీకు? అది కూడా తలుపు మీరా తీమని చెప్దాం. ఎప్పుడు వెళ్ళి ఎలా ఉంది సినిమా అడిగితే అందరు బాగుందంటారుగా. బాగుందనే చెప్తారు కదా. వద్దులేదా, కొడతారా ఎక్కువ మాట్లాడుతూ. విజిల్ వేసావా? తమిళ వాళ్ళు కూడా ఇలాంత వేసావు విజిల్ నువ్వు. గ్లాస్ మనం అన్నీ రాగా వాడుతాం, నీట్గా. ఫ్యాంటసీ కాదు రా, మొబైల్ ఫోన్ రా, స్క్రీన్ గార్డ్ లేకుండా వాడాలి. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఏనో ఎవడు యూబై ఏనో. ఇది అలాగో కంటెంట్ ఉండదు, ఇది లాగ్లో కూడా రాదు. కట్ చేసి దొక్కుతాడు నాకు. బేసిక్గా సినిమాలో చెప్పాగా, తీరా వీడియో తినన్ను చేస్తుంటా నేను. ఏంట్రా సరే, నువ్వు లేకపోతే వీడియో ఆఫ్ చేస్తావా? కంటెంట్ ఉండవా? వెనకాల ఎవరు రావట్లేదుగా, చూడు చేసేద్దాం. వాడిని కూడా చేసేద్దాం రా మనం. ఎవరికి తెలుసు, సినిమాలో ఎవడు పడితే అడ్జస్ట్ చేసేస్తాడు. నేను ఎవరిని పడితే అడ్జస్ట్ చేసేస్తా. వాడు సినిమాలో చేసిందల్లా చేసే కదరా, ఇంకేముందిరా. మధ్యలో కార్లో కూడా ఉంటుంది, కార్ ఇలానే చేస్తాడు. కెమెరా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది, బ్లూ స్క్రీన్ ఉంది, లేదంటే ఇక్కడ క్యామ్ పెట్టి చేసేస్తున్నారు అని. ఇక్కడ పెట్టేస్తే ఫోన్ నేను చేస్తూనే ఉంటాను ఇంటికి వెళ్ళేంతవరకు. తప్పకుండా అరే విజిల్ వేస్తున్నాడు, తప్పకుండా రా అంతే. విజిల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి అలా చెప్తారండి. స్టీరింగ్ నార్మల్ గా ఉన్నప్పుడు అయితే చుక్కలు కనిపించే మాకు. ఈ బాటికి మా కార్ వెనకాల ఎవడన్నా వస్తున్నాడు, విజిల్ వేద్దాం. అయిపోయింది. నువ్వు ముందు చూడలేదు అనుకో, మన మీద విజిల్ చేస్తారు తర్వాత. అయిపోయింది. ఆగిన రోడ్లో నీకు ప్రతాప్. రే చేస్తున్నారా, ఉండరా. అయిపోయింది. వెళ్ళిపోతున్నావు. 255 స్పీడ్, 455. ప్రపంచంలో ఏ కార్ వెళ్ళలేదురా 450, 430 బుగాడి 455 న్యూ హైయెస్ట్. ఇది తలపతి కార్. తలపతి 4 సార్లు తిప్పినా వెళ్ళట్లేదు. దీన్ని బట్టి అర్థమైంది సినిమా ఎలా ఉందో. తలనొప్పి టాబ్లెట్ మామూలుగా కాదు, బాగా. స్పీకర్ కిందే ఉన్నాడు ఆడు, అందుకనే కదలను కూడా కదలలేదు. స్పీకర్ ఎందుకుంది అక్కడ? పవన్ కూర్చోడానికి. పవనే. నేను ఆ నోట్లో అదే ఉందండి, మళ్ళీ ఎందుకు చెప్తే బ్లాగ్ లో కట్ చేస్తాడని చెప్పి పవనే బుక్ చేసింది. అన్ని కారణం పవనే. ఈ యాదవ్కి మాత్రం జనం అందరూ చెప్తున్నా, నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా, ప్రభాస్ టికెట్లు బుక్ చేశాడు అంటే 1, 2, 3 ఉందంటే ఎలా మాగండి.
ఏ కార్నర్ లోనో ఎక్కడో మూల బుక్ చేస్తాడు, ఏ టాయిలెట్ పక్కన ఎక్కడో పెడతాడు. చూడరా బాగుంది అని చప్పట్లు కొడతాడు. సినిమాలో అంత ఇంటెన్సిటీ లేదు. చిన్నపిల్లలు ఏదో చూపిస్తున్నాడు, ఈడు ఫీల్ అయిపోతున్నాడు ఏదో ఈడి కొడుకుని తీసుకెళ్ళిపోయినట్టు. ఈ పెళ్ళే కాలేదు. నేను ఆ సినిమాలో చూపించిన దానికి ఫీల్ అవడం కాదురా, ఫూల్ అవుతున్నారా జనాలు. ఉన్న పావుగంట సినిమాని, పావుగంటే సినిమా, ఆ గటిగుడుని దాని తర్వాత జైలర్ని మిక్స్ కొట్టాడు. గుర్తుందా గటిగుడు జైలర్? 4-5 సినిమాలు ఒకేసారి చూసి ఒకరోజే. కాకపోతే ఏంటంటే కాస్త కూస్తో విజయ్ది డిఏజింగ్ బాగా జరిగింది అనిపించింది. అది డిఏజింగ్ది గ్రాఫిక్స్ వెళ్ళలేదు పెద్దగా, అది అసలు అంత ఇష్యూ లేదు డిఏజింగ్. అది బాగాలేదు. కొంచెం మీసం కొంచెం గడ్డం అది మేకప్ రా, అది అది మేకప్ అనుకుంటున్నా. మొత్తం యాక్చువల్గా సినిమాలో ఎలా ఏం చేశారంటే షూటింగ్కి ఫస్ట్ ఆ సాంగ్ ఉండింది సార్, విజిల్ పోడు సాంగ్లో, అది ఒరిజినల్ గడ్డం. దాని తర్వాత నుంచి ఇంకెలా ఉంటుందంటే అది మొత్తం క్లీన్ షేవ్ చేసి ఈ ముసలాడికి కూడా ఏంటంటే మేకప్ అదంతా జస్ట్ బియర్డ్ అంతా కూడా ఆర్టిఫిషియల్. ఓల్డ్ విజయ్ క్యారెక్టర్ అండ్ యంగ్ విజయ్ క్యారెక్టర్ది కూడా ఆర్టిఫిషియల్. ఇంకా ఆ టోనీ స్టాక్ లాగా ఇక్కడ ఫ్రెంచ్ కట్ బియర్డ్ అవన్నీ ఆర్టిఫిషియల్. క్లీన్ షేవ్ చేసేసి రెండింటిని, బికాజ్ ఒకేసారి రెండు షూట్లు చేయడం అంటే కష్టం కదా, అందుకని క్లీన్ షేవ్ చేసి చాలా సింపుల్ లాజిక్ వాడారు మూవీలో. బట్ ఫైన్, అక్కడ ప్రాబ్లం రాలేదు. నేను చెప్పేసాను నీటికి, సినిమా స్టార్ట్ అయిన వెంటనే ట్విస్ట్ ఇదేనా రా అన్నాను, నువ్వు చూడరా అన్నాడు, ఏదో మారుతుంది అన్నట్టుగా. స్టార్టింగ్లోనే తెలిసిపోద్ది ట్విస్ట్ ఏంటనేది. మరి ఆడియన్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్. బ్యాక్ టు హోమ్. I hope you like this video. Please do subscribe to our channel Mind Me. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇట్ మోటివేట్స్ us and we'll do. Please do subscribe to our channel Mind Me. Thanks for watching our videos. Bye bye. Signing off.